Let us not be biased. వైసీపీ అని చెప్పి ఇండిపెండెంట్ సబ్సిడీకి ఇచ్చారు. ఇండిపెండెంట్ సబ్సిడీకి ఎంత టైం కేటాయిస్తారో కూడా తమరు చెప్పండి సార్. పార్టీ బలాల ప్రకారం పోతే ఇండిపెండెంట్ కి ఎంత టైం కేటాయిస్తారో కూడా మీరు చెప్పండి సార్. ఐఎమ్ టాకింగ్ టు ది చైర్మన్, యూ టాక్ టు ది చైర్మన్. అధ్యక్ష 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 1 minute బ్రదర్, 1 minute. అధ్యక్ష నా 1 minute ఆగవయ్యా బాబు, వినవయ్యా, ఓపిక లేకపోతే పో, విను, ఓపిక లేకపోతే పో. చైర్మన్ గారు నాకు సమయం ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను, ఓపిక లేకపోతే పో. అధ్యక్ష 1 minute. అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ గారు అధ్యక్ష నాకు తెలిసి ఈ శాసన మండలి జరిగినటువంటి రోజులు కూడా ఈ ఇష్యూ మీదే లేవనెత్తారు అధ్యక్ష. మేము ఎప్పుడూ చెప్తున్నాం, రెడీగా ఉన్నాం, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా. ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా నా రిక్వెస్ట్ అధ్యక్ష, ఎంత ప్రధానమైనటువంటి సమస్య, ఇన్ని రోజులు శాసన మండలిని కావాలని చెప్పి మీరు వృధా చేశారు. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సఫిషియెంట్ టైం ఇవ్వండి. ఇస్తూ మీకు కూడా మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాను, మీరు కొంచెం మా కన్సెంట్లోకి రావాలి. నేను శాసన మండలిలో ఏ డిస్కషన్ జరిగినా నేను చూస్తున్నాను, వాళ్ళ ముందు మాట్లాడతారు, బట్ట కాల్చి మా మీద వేసేస్తారు, మళ్ళీ వెంటనే వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఈసారి మాత్రం మీరు ఎన్ని గంటలైనా అందరికి ఇవ్వండి. తెలుగుదేశం బీజేపీ కాదు, తెలుగుదేశం వైసీపీ కాదు అధ్యక్ష, బీజేపీ ఉంది, ఇండిపెండెంట్లు ఉన్నారు, జనసేన ఉంది, అన్ని పార్టీలకు ఇవ్వండి. ఒక అరగంట గంట అయినా కూర్చుందాం. ఇది మీ గురించి మా గురించి కాదు అధ్యక్ష, ఇది ఏదో మీకు మాకు జరిగిన చర్చ కాదు, ఇది హిందూ సమాజానికి రాష్ట్రానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. మీరేదో మీకు ముందు అవకాశం వచ్చిందని సంబంధం లేని విషయాలు మాట్లాడి గుడ్డ కాల్చి మా మీద పడేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. చైర్మన్ గారు అవసరం ఉంటే తాళ్ళు తెచ్చి కట్టైనా వాళ్ళకి ఈవేళ ఉంచాలి. అక్కడ మా సభ్యులందరూ మాట్లాడతారు, మీ సభ్యులకు కూడా చెప్పాం. ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడరు అధ్యక్ష, ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడరు. వాస్తవాలు ఈ సమాజానికి తెలియాలి. తిరుమల తిరుపతి పవిత్రతను మనం కాపాడాలి. దయ ఉంచి మేము మా రిస్కుకి వచ్చి అందరినీ మాట్లాడించండి. వాళ్ళని కూడా వెళ్ళిపోకుండా ఉంచవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష ఓం నమో వెంకటేశాయ. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు కొందరు తమ రాజకీయ స్వార్థానికి, ధన దాహానికి 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న కుట్ర ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఒక చీకటి రోజు 2024 సెప్టెంబర్ 17 అధ్యక్ష. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటల అధ్యక్ష, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయంటూ 2024 సెప్టెంబర్లో ఆయన చేసిన అసత్య ఆరోపణలు ఈ సమాజం ఎప్పటికే మర్చిపోదు అధ్యక్ష, క్షమించదు కూడా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు